హాయ్ హలో వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. ఈ రోజు మనతో పాటు బీఆర్ఎస్ లీడర్ విజయ్ ఆర్య గారు ఉన్నారు. నమస్తే సార్. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కామెంట్స్ చూసుకుంటే తెలంగాణలో ఉప ఎన్నికలు రానే రావు అని కరాఖండిగా చెప్తున్నారు. అది ధీమాతోనా భయంతోనా? ఇప్పుడు ఆయనకు భయం పట్టుకున్నదమ్మా, ముఖ్యమంత్రి గారికి భయం పట్టుకున్నది. ఒకటేమో కుర్చీ భయం, రెండవదేమో మళ్ళా కుర్చీ పోతే ఇంకోసారి ఎట్లొస్తుందా అనేది రెండవ భయం. అట్లా ఏంది అని అంటే ఇప్పుడు కోర్టు పరిధిలో ఉంది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు జరుగుతుందా జరగదా అనేది మనము చెప్పలేని పరిస్థితి. ఒకటి ఏంది అని అంటే సర్వాధికారాలన్నీ కూడా మరి శాసనసభ స్పీకర్ గారికి ఉంటాయి. ఆయన వచ్చే సంవత్సరం వరకు దాన్ని పొడిగిస్తారా, ఆ పొడిగింపు తప్పు అని చెప్పి సుప్రీంకోర్టు మరి దండన విధిస్తుందా అనేది మనం చూడాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి మరి ముఖ్యమంత్రి గారే సుప్రీంకోర్టు అయిపోయి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్గా ఆయన ఆదేశాలు ఇచ్చినట్టు ఈ ఎన్నికలు జరగాయని ఆయన్ని డిక్లేర్ చేస్తే మేము ఏం చేస్తాం చెప్పండి. కాబట్టి రేవంత్ రెడ్డి గారు అడ్వాన్స్డ్ పెప్సోడెంట్ లాగా మరి మాట్లాడుతూ ఉన్నారు. ఆయన హోదాను మర్చిపోయి మాట్లాడుతూ ఉన్నారు. సుప్రీంకోర్టు ఆదేశం చాలా క్లియర్గా ఇచ్చింది. 10 మంది సభ్యులకు కూడా నోటీసులు ఇచ్చింది. మీరు జవాబు ఇవ్వండి, ఎందుకోసం మీరు మారారా మారలేదా అని. రెండవది, స్పీకర్ గారికి చాలా క్లియర్గా ఒక మాట అడిగింది. ఏమని అంటే, మీరు ఎప్పుడు దీని మీద తీర్పు ఇస్తారు, ఆ తీర్పు వేయడానికి ఎన్ని రోజులు కావాలి, ఈ 2 ముచ్చట్లు వాళ్ళు చెప్పాల్సిన అవసరం ఉంది. కాబట్టి అది హీరింగ్లో ఉన్నది. కాబట్టి దాన్ని మనం సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారికి ఆ బెంచ్కే మనం వదిలేద్దాం. కానీ ముఖ్యమంత్రి గారు ఆ విధంగా డిక్లరేషన్ చేయడం అనేది సుప్రీంకోర్టునే పరిహసించినట్టు, అవమానం చేసినట్టు. ఏకంగా మళ్ళీ అసెంబ్లీ సాక్షిగా మరి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్గా జడ్జిగా మాట్లాడడం అనేది అది హాస్యాస్పదం, దుఃఖదాయకం, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసినట్లుగా మేము చెప్తా ఉన్నాం. కాబట్టి వచ్చే కాలం అంతా కూడా మరి ప్రజలన్నీ గ్రహిస్తూ ఉన్నారు. ఈ 15 నెలల పరిపాలన, ఆయన యాస, భాష, పరిపాలన విధానం, తర్వాత ఆయన ఇచ్చిన హామీలు, ఎన్నికల కంటే ముందేం మాట్లాడుతూ ఉన్నాడు, ఎన్నికల తర్వాత ఏం చేస్తూ ఉన్నాడు, సీఎం కుర్చీ మీద కూర్చొని ఏం చేస్తూ ఉన్నాడు, బయట ప్రచారంలో ఏం చేస్తూ ఉన్నాడు అనేది ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఈ వచ్చే లోకల్ బాడీ ఎన్నికలలో ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారికి ప్రజలు బుద్ధి చెప్తారని చెప్పి మేము అనుకుంటా ఉన్నాం. చూద్దాం ఏం జరుగుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.